ప్రాజెక్టు పనులు ఇంకా చేపట్టలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టు పనులు ఇంకా చేపట్టలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి అంటే అది కొనసాగుతున్నట్టే అర్థం చేసుకోవచ్చు కదా. స్వామి, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వకంగా జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఇచ్చారు. ఈ సమాధానంలో చాలా స్పష్టంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పనులు ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం చెప్పిందంటూ పార్లమెంట్ కు తెలియజేశారు. సాంకేతిక ఆర్థిక అంచనా కోసం ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను మాత్రమే కేంద్ర జల సంఘానికి అందించినట్లుగా కూడా ఈ యొక్క నివేదికలో తెలియజేశారు. ఈ ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక ఆర్థిక అంచనా కోసం కేంద్రం తగిన ప్రక్రియను అనుసరిస్తుంది. సంబంధిత అధికారులు పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇటీవల ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ జరిగినటువంటి సమావేశాన్ని కూడా ప్రస్తావించారు. అందులో ఏదైతే ఇరు రాష్ట్రాలు ఈ పోలవరం బనకచెర్లతో పాటు కృష్ణా గోదావరి జలాలపైన సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన చర్చించేందుకు ఒక కమిటీని కూడా వేయాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే పోలవరం బనకచెర్ల పైన రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్రం స్పష్టంగా సమాధానం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు. అందరినీ స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కూడా సభ్యునికి హామీ ఇచ్చింది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.